చిన్నపాటి నిర్లక్ష్యం 7 నిండు ప్రాణాల్ని బలితీసుకుంది. బస్సు వేగాన్ని ఆటో డ్రైవర్ సరిగా అంచనా వేయకపోవడంతో పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట అడ్డరోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. ఆటో డ్రైవర్ 6 మహిళలతో కలిపి మొత్తం 7 చనిపోయారు. మృతులంతా చిలకలూరిపేట మండలం వేలూరుకు చెందిన వాళ్లే. ప్రకాశం జిల్లా కొండమంజలూరులో పుట్టినరోజు వేడుకలకు హాజరై తిరిగి వస్తూ ఉండగా ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట అడ్డరోడ్డు వద్ద మలుపు తిరిగే సమయంలో విజయవాడ వైపు నుంచి తిరుపతికి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెళ్తోంది. అయితే ఆటో డ్రైవర్ బస్సు వేగాన్ని అంచనా వేయలేక ముందుకు పోనిచ్చాడు. దీంతో వేగంగా వచ్చిన బస్సు ఆటోను ఢీకొట్టింది. చనిపోయిన 7 ఆటోలో ఉన్నవాళ్లే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వాళ్లను మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. గుంటూరు గ్రామం నుంచి కొండమంజలూరు ఫంక్షన్ అయితే బర్త్డే ఫంక్షన్ అక్కడికి వచ్చారు. వచ్చి ఫంక్షన్ అయిపోగానే బయలుదేరి వచ్చేసారు. వచ్చిన తర్వాత వస్తుంటే బస్సు గుద్దేసి తిరిగి వస్తుండగా ఫంక్షన్ చూసుకొని తిరిగి వస్తుండగా ఆటోని ట్రావెల్ బస్సు వేగంగా వచ్చి ఢీకొంది. అందులో మా అత్త మా మామ 2 చనిపోయారు. పిల్లలకి దెబ్బలు తగిలినాయి. ఏదైనా బస్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే యాక్సిడెంట్ జరిగింది. సిటీల్లో కూడా 120 స్పీడ్, అలాంటి రోడ్లు 120 స్పీడ్ రావడం కూడా బస్ డ్రైవర్దే తప్పు. దీనికి సంబంధించి ఎవరి తప్పు ఏంటనేది ఎవరికి క్లారిటీ లేదు. ఇంకోటి ఏంటంటే బస్సు నిర్లక్ష్యం చాలా మంది అక్కడ చూసిన వాళ్ళు కానీ అక్కడ చూసిన వాళ్ళు అంటే టికెట్ కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ కుర్రోళ్ళు కానీ చాలా మంది బస్సు దేని తప్పని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకొని కొంచెం చనిపోయిన మృతులకు అందుగా నిలబడి, అలాగే అక్కడ స్పాట్లో చనిపోయిన వాళ్ళు 5 ఉన్నారు. అందులో మా నాయనమ్మ వాళ్ళు ఉన్నారు. పోతే ఇక్కడ గవర్నమెంట్ డీజీ తీసుకొచ్చి నాకు 2 ఉన్నారు, వాళ్ళు కూడా చనిపోయారు. సో వీళ్ళందరికీ కొంచెం గవర్నమెంట్ అండగా ఉండి నిలబడాల్సిందిగా కోరుచున్నాను. అంటే బస్సు టర్నింగ్ తిరుగుతూ ఉంది, ఆటో టర్నింగ్ తిరుగుతుంది, బస్సు వచ్చి కొట్టేసింది. అది జస్ట్ అక్కడ నుంచి అది ఒకటే తప్పించుకుంటే జస్ట్ 10 నిమిషాల్లో ఇంటికాడ ఉంటారు వాళ్ళు. కానీ ఇక బస్సు జరగడం వల్ల, యాక్సిడెంట్ జరగడం వల్ల చనిపోయారు వాళ్ళు.